ముఖేష్ గౌడ్ కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి రేంజ్కి ఎదిగిన నేత. హైదరాబాద్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న ముఖేష్ గౌడ్ ఇలాకాలోని మార్కెట్లే దిక్కు దివానం లేకుండా దిష్టిబొమ్మల్లా మారాయి. ముఖేష్ గౌడ్ పుట్టి పెరిగిన ప్రాంతాలు పుట్టెడు సమస్యలతో సతమతమవుతుంటే మంత్రి గారు పత్తా లేకుండా పోయారు. రాజధాని నడిబొడ్డున ఉన్నా పెద్దగా ఒరిగిందేమీ లేదు. మంత్రి ముఖేష్ గౌడ్ సొంతూరి దుస్థితిపై టీవీ5 స్పెషల్ ఫోకస్ నా జన్మభూమి. జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. మూల ముఖేష్ గౌడ్ జాంబా కార్పొరేటర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 1989, 2004, 2009లో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో బీసీ సంక్షేమ మంత్రిగా, ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ మాత్యులుగా ఉన్నారు. మంత్రి స్థాయికి చేరిన ముఖేష్ గౌడ్ తాను పుట్టి పెరిగిన మూలాలు మరిచారు. మా గ్రామంలో పుట్టిన ముఖేష్ గౌడ్ రాష్ట్ర మంత్రి స్థాయిగా ఎదగాడని చూసుకొని మురువా చెప్పుకొని ఏడవా అన్నట్టు తయారైంది హుసేన్ షావలి దర్గా పరిస్థితి. మంత్రి గారు సొంత ఊరిపై కరుణ చూపకపోవడంతో ఇక్కడి ప్రజలు అనునిత్యం సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. హుసేన్ షావలి దర్గాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒకసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం హుసేన్ షావలి దర్గా మంత్రి ముఖేష్ గౌడ్ స్వగ్రామం. ఆయన ఇక్కడే పుట్టారు. స్థానిక పాఠశాలలో చదివారు. మంత్రి గారి బాల్యమంతా దర్గా ప్రాంతంలోనే గడిచింది. పెద్దయ్యాక మొజంజాహి మార్కెట్ ఏరియాలో సెటిల్ అవ్వడంతో ఆయనకు జన్మనిచ్చిన దర్గా దిక్కులేని దానిలా మిగిలింది. రాజధాని నగరంలో భాగమైన మంత్రి సొంతూరైన దర్గావాసుల దుఃఖం మాత్రం తీరనే లేదు. స్థానికులను తాగునీటి కష్టాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. బిందెడు మంచినీళ్లకు సైతం అల్లాడుతోంది మంత్రి సొంతూరు. జలమండలి ఆధ్వర్యంలో 3 రోజులకు ఒకసారి మాత్రమే వాటర్ వస్తుండటంతో దర్గావాసుల గోస అంతా ఇంత కాదు. ఇదిగో ఈ వ్యక్తి చూడండి, వెహికల్ పై నీటి బిందెలతో ఎలా ఫీట్లు చేస్తున్నాడో. మోరీలు సరిగ్గా పనిచేస్తలేదు. అంటే లైన్కు ఒకసారి కంప్లీట్ చేస్తుంటే కంప్లీట్ వస్తలేదు, చేస్తుంటే చేద్దాం ఎవరు పట్టించలేదు సార్. మంత్రి ముఖేష్ గౌడ్ స్వగ్రామం పక్కా రోడ్లకు సైతం నోచుకోలేకపోయింది. ఎగుడు దిగుడు రహదారులతో మట్టి రోడ్లపై ఒళ్ళు హోనం చేసుకుంటూ ప్రయాణించాల్సిందే. దర్గా ఏరియా అపరిశుభ్రతకు మారుపేరుగా మారింది. చెత్త కుప్పలు, మురుగునీటితో అధ్వాన్నంగా ఉన్న ప్రాంతం. మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మా ఊర్లో పుట్టిండు కానీ ఎలక్షన్ ఉన్నప్పుడే వస్తాడు కానీ మళ్ళీ ఇంత ఏం ప్రాబ్లం ఉందమ్మా అని కనుక్కొని కూడా రాడు. వర్షం వస్తే వర్షం నీళ్ళు మొత్తం ఇళ్లలోకి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినాం ఆయనకు, 10 సార్లు చెప్పినాం. ముఖేష్ గౌడ్ ఒకసారి వచ్చాడు కూడా. దర్గా ఏరియాలో ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే అది కేవలం హై స్కూల్ విషయంలోనే. స్వయాన తాను చదివిన పాఠశాల అవడంతో దీనిపై ముఖేష్ గౌడ్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. విశాల ఆవరణతో పక్కా బిల్డింగ్లతో హై స్కూల్ సూపర్ గా ఉంటుంది. మంత్రి గారు తన తండ్రి స్మారకార్థం ఒక మెమోరియల్ హాల్ ను నిర్మించారు. ఇంత చేసిన ముఖేష్ గౌడ్ విద్యార్థుల కోసం బెంచీలు ఏర్పాటు చేయడానికి బద్దకించారు. స్కూల్లో తాగునీటి సౌకర్యం లేక విద్యార్థుల గొంతెండుతోంది. నల్లాలు ఉన్నా అందులో నీళ్లు రావు. ఇక్కడ చూడండి, దాహం తీర్చుకోవడానికి ఈ చిన్నారులు బోరుతో ఎలా కుస్తీ పడుతున్నారో. మా స్కూల్లో నల్లలు ఉన్నాయి సార్, నల్లలు వస్తలేవు. బాత్రూమ్లు ఉన్నాయి, మంచిగా లేవు, మొత్తం గలీజ్గా ఉన్నాయి. నల్లాలు ఉన్నాయి, నీళ్ళు రావట్లేదా? నల్లలు ఉన్నాయి, నీళ్ళు వస్తలేవు సార్. దర్గా ప్రాంతంలో జన్మించిన ముఖేష్ గౌడ్ తదనంతరం మొజంజాహి మార్కెట్ కు తన మకాం మార్చారు. పుట్టినూరును పట్టించుకోకుండా కనీసం తనకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన మొజంజాహి మార్కెట్ ఏరియానైనా డెవలప్ చేశారంటే అదీ లేదు. హైదరాబాద్ దరిద్రమంతా అక్కడే దర్శనమిస్తుంది.
ఘనమైన గత చరిత్ర ఉన్న మొజంజాహి మార్కెట్ ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి. నిజాం శైలిలో రాతి కట్టడంతో ఘనంగా ఉన్న ఈ భవనమే ప్రసిద్ధిగాంచిన మొజంజాహి మార్కెట్. పెద్ద గడియారంతో అంతెత్తున దర్జా ఒలకపోస్తున్న ఈ క్లాక్ టవర్ చూడండి, 5:30 గంటల సమయాన్ని సూచిస్తోంది. రోజంతా ఇదే టైంను చూపించడం దీని ప్రత్యేకత. కనీసం ఈ గడియారాన్ని బాగు చేయించే పాపాన పోలేదెవరు. శిథిలావస్థకు చేరిన భవనం, పెచ్చులూడిన పైకప్పు, చీకటి కొట్టాన్ని తలపించే గదులు, విరిగిన తలుపులు వెరసి ప్రస్తుతం అదో భూత్ బంగ్లా. లోపల జనం రావాలంటే సౌకర్యం లేదు, మా వ్యాపారాలకు సౌకర్యం లేదు, మార్కెట్లో ఫెసిలిటీస్ లేవు ఏమి. వర్షాకాలం వచ్చిందంటే మొత్తం కురుస్తుందండి ఇక్కడ. మార్కెటింగ్ మినిస్టర్ గారు మా పక్కకుండే వాళ్ళు కూడా ఉండి కూడా మాకు పట్టించుకుంటలేరు. ఈగలు, దోమలతో అపరిశుభ్రతకు కేరాఫ్గా మారింది. మార్కెట్ మధ్య నుంచే మురుగునీరు పారుతోంది. మ్యాన్ హోల్స్ నోళ్లు తెరుచుకుని మృత్యు కుహరాలుగా మారాయి. పారిశుద్ధ్య ప్రాబ్లమ్స్ తో పాటు ప్రమాదము పొంచి ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ చూడండి, రక్షణ ఏర్పాట్లు లేకుండా ఎలా ఉందో. మొజంజాహి మార్కెట్ ఏరియా ట్రాఫిక్ చిక్కుముడిలా మారింది. 24 గంటలు ట్రాఫిక్ చక్రబంధమే. ఇక వర్షం వస్తే ఇక్కడి పరిస్థితి ఊహకందదు. మంత్రి గారి ఇలాకాలో వీధి దీపాలున్నా అవి అలంకారప్రాయంగా మిగిలాయి. సాక్షాత్తు మార్కెటింగ్ శాఖ మంత్రి ముఖేష్ గౌడ్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉన్న మొజంజాహి మార్కెట్ దుస్థితి ఇలా ఉంటే మంత్రి గారు పత్తా లేకుండా పోయారు. ఏ గిరిజన కూడమో లేక మారుమూల పల్లె అంటే ఏమో అనుకోవచ్చు, కానీ హైటెక్ సిటీగా పేరుగాంచిన రాష్ట్ర రాజధాని నడిబొడ్డులోనే పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే దానికి మంత్రి గారు కాక ఇంకెవరు బాధ్యులు? మోజంజా మార్కెట్లో ఆయన ఇల్లు ఉన్నది. మోజంజా మార్కెట్లో ఎంత కంపు ఉంటుందంటే అక్కడ ఫ్రూట్స్ వాళ్ళ ఇంటి పక్కకే చెత్త చేస్తారు, చెదారం ఉంటుంది. వారం రోజులు కూడా అసలు మున్సిపల్ వాళ్ళు తీసే పరిస్థితి లేదు. అసలు అది గుర్తించరు అక్కడ. ఇటు మంత్రి పుట్టినూరు హుస్సేన్ షావలి దర్గా కానీ, అటు రాజకీయ కార్యక్షేత్రం మొజంజాహి మార్కెట్ కానీ రెండు సమస్యల వలయంలో విలవిలలాడుతుంటే మంత్రిగా ఉన్న ముఖేష్ గౌడ్ పట్టించుకున్న పాపాన పోలేదు. మంత్రి గారు ఇకనైనా స్పందించి మీ జన్మభూమి రుణం తీర్చుకోండి. చినుకు పడితే చిత్తడి నెలలు, వెలగని వీధి దీపాలు, పద్మవ్యూహాన్ని తలపిస్తున్న ట్రాఫిక్ తో నగరవాసులు పడరాని పాటలు పడుతున్నారు. ఇప్పటికైనా మంత్రి గారు స్పందించి మొజంజాయి మార్కెట్ ను అభివృద్ధి పరచాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ గణపతితో సత్యనారాయణ, TV5 హైదరాబాద్. మనిషిగా పుట్టిన ఓ మనిషి, మారాలి నువ్వు మనుషుల కోసం, మనుషుల కోసం, మనుషుల కోసం.